మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 14వ భాగం. 2-3 అనుమానాలు అలాగే మిగిలి మెదడును తొలిచేయటం మొదలుపెట్టినా అక్కడే నిలబడి అతన్ని వేధించుకుని తినలేదు పాండు. చివరి కంటా కాలి చేతివేళ్లని చురుక్కుమనిపించబోతున్న బీడీని అవతలకు విసిరిపారేసి చకచక రోడ్డు మీదికి వచ్చాడు. గులాబీ కేఫ్కి ఆపోజిట్గా రోడ్డుకు అవతలి పక్కన ఉన్న స్వీట్ షాప్లో 2 కేజీల స్వీట్లు పొట్లం కట్టించుకొని టాబూ హోటల్ దగ్గరికి తీసుకుపోయే సిటీ బస్ని క్యాచ్ చేశాడు. నవరాత్రి పందిర్లో ఒక మూలగా నిలబడి సిటీ బస్లో నుంచి దిగుతున్న అతన్ని గమనించాడు షరీఫ్. ఇయ్యాళ్ల డబ్బులు బాగా గిట్టుబాటైనట్టున్నాయి. ఆలస్యం చేస్తే మనం వెనకబడిపోతాం. ఆడెనకాలే పోవాలి అనుకుంటూ మురికివాడవైపు అడుగులు వేశాడు. తన ఇంటి ముందుకు పోగానే పెద్ద కంఠంతో చుట్టుపట్ల ఉన్న పిల్లలందర్నీ పిలిచాడు పాండు. గుంపులు గుంపులుగా వచ్చిన వారందరికీ తను తీసుకువచ్చిన స్వీట్లు పంచిపెట్టాడు. ఆదరాబాదరాగా వచ్చిన షరీఫ్కు కూడా 2 జిలేబీ చుట్టల్నిచ్చాడు. నేను కాసేపు నిద్రపోతా, సాయంత్రం సినిమాకి పోదామని రంగమ్మకి చెప్పు అని అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రంగమ్మ తల్లకిందులుగా చేసేసిన నులక మంచాన్ని సరిచేసుకొని దానిమీద మేను వాల్చాడు. అయితే పాండు, నువ్వా జోగినాథాన్ని గురించి వినలేదా? జిలేబీ చుట్టల్ని తాపీగా ఆరగించి వేళ్లకు అంటిన పంచదార పాకాన్ని కూడా వదిలిపెట్టకుండా నాలుకకు అద్దుకుంటూ అడిగాడు షరీఫ్. తలగడని సరిచేసుకుంటున్న పాండు చటుక్కున తల ఎత్తి అతని వంక చూశాడు ప్రశ్నార్థకంగా. ఆళ్ల స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒకతను ఇంతకు ముందే పందిరి దగ్గరకొచ్చి పూజలు చేసే బాపనయ్యతో మాట్లాడడం నేను విన్నా. సూదిగుట్టల్లో ఎవరో చేతబడి చేసి వదిలేసిన గుమ్మడికాయని పొరపాటును జోగినాథన్ తొక్కాడట. వెర్రిగా రిచి వెల్లకిలా పడిపోయాడట. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఆళ్ల వల్ల కాదంటున్నారట పాపం. జోగినాథం పెళ్ళాం పిల్లలు గావురుగావురుమంటున్నారట. తనకు తెలిసింది నాన్ స్టాప్గా చెప్పేసి అంతకుముందు అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అక్షరాలా అమలు చేయటానికి రంగమ్మ ఇంటివైపు బయలుదేరాడు షరీఫ్. అతన్ని వెనక్కి పిలవలేదు పాండు. అర్జెంటుగా మంచం మీద నుంచి లేచి తన ఇంటి ముందున్న పీపాలోని నీటితో ముఖం కడుక్కున్నాడు. కాళ్ళు చేతుల్ని శుభ్రం చేసుకున్నాడు. సారా క్యాన్లను హ్యాండిల్ చేయటం వల్ల అపరిశుభ్రంగా తయారైన దుస్తుల్ని తీసేసి ఫ్రెష్ బట్టల్ని ధరించాడు. బీడీని వెలిగించుకుని తన ఇంటి వెనకాల నిలబెట్టి ఉన్న హంబర్ సైకిల్ని బయటికి తీసుకువచ్చాడు. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చింది రంగమ్మ. నేను వస్తాను, నన్ను నీతో తీసుకుపో అంటూ అతని దారిని అడ్డగించింది. నువ్వు నెమ్మదిగారా, నాతో వద్దు, నేను అర్జెంటుగా పోవాలి అంటూ హ్యాండిల్ని పట్టుకున్న ఆమె చేతిని బలవంతంగా పక్కకు నెట్టి సైకిల్ని ముందుకు దూకించాడు పాండు. 2 నిమిషాల్లో మెయిన్ రోడ్డును చేరుకుని వింటి నుంచి వెలువడిన బాణంలా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు రివ్వుమని దూసుకెళ్లిపోయాడు. నువ్వంటే ఆడికి ఎప్పుడూ లక్ష్యం లేదు రంగమ్మ. అట్టంటోడి మీద నువ్వు భ్రమలు పెంచుకోవటం దేనికో నాకైతే అర్థం కావటం లేదు అంటున్న షరీఫ్ వంక కళ్ళెర్రజేసి కోపంగా చూసి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని అడిగింది రంగమ్మ. మూసుకోమని నువ్వు గట్టిగా చెబుతుంటే మూసుకోకేం చేస్తాను? నువ్వు చెప్పినట్టే మూసుకుంటాను. నువ్వు మాత్రం నేను చెప్పింది గట్టిగా ఆలోచించు. నోటి మీద చెయ్యి వేసుకుని ఆమెతో పాటు మెయిన్ రోడ్డు వైపు అడుగులు వేస్తూ అన్నాడు షరీఫ్. అతని మాటల్ని లక్ష్యపెట్టకుండా రోడ్డు మీది బస్ స్టాప్లో 2 నిమిషాలు నిలబడింది రంగమ్మ. బస్ ఎంతసేపటికి రాకపోవటంతో నేను పోతున్నా అని అతనికి చెప్పి టాబూ హోటల్ వెనకాల ఉన్న సందులోకి ఎంటర్ అయింది. వడివడిగా అడుగులు వేసి అవతలి పక్కన ఉన్న సెంటర్ని చేరుకున్నది. అక్కడ 10 నిమిషాల పాటు వెయిట్ చేసినా తనకు కావాల్సిన బస్ రాకపోవటంతో విసుగ్గా తల విదిలించి ఇంకో షార్ట్కట్లో నడక మొదలుపెట్టింది. 100 గజాలు పోయాక ఒక క్రాస్ రోడ్డు మొదట్లో ఆమెకు కనిపించింది ఒక ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి యజమానితో తిట్లు తింటున్న పిచ్చిమామ్మ. ఎన్నిసార్లు చెప్పినా పోకుండా దెయ్యంలా ఇక్కడే తగలడ్డావేమిటి? అవతలికి పో, నిన్ను చూసి పిల్లలు దడుచుకుంటున్నారు అంటూ అరుస్తోంది ఆ యజమాని. తల వంచుకుని నిలబడి ఉన్న మామ్మ అనుకోని విధంగా తన పక్కన ప్రత్యక్షమైన రంగమ్మని చూసి
ఆశ్చర్యపడింది. కొంచెం ఆనందంగా నవ్వను కూడా నవ్వింది. ఆళ్లతో ఈళ్లతో అడ్డమైన తిట్లు తినటం దేనికి మా అమ్మ? ఇక్కడేముంది, అవతలకొచ్చేయ్ అంటూ ఆమె చేయి పట్టుకుని తనతో పాటు నడిపించటం మొదలుపెట్టింది రంగమ్మ. ఆకలిగా ఉంది తల్లి, ఏమైనా పెట్టిస్తావా తినటానికి? ఆమెతో పాటు అడుగులు వేయటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ అడిగింది మా అమ్మ. ఇప్పుడు నీతో పాటు వచ్చి తీరికగా నిలబడటానికి టైం లేదు. అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలి. జోగినాథం అని మాకు బాగా తెలిసిన మనిషి అక్కడున్నాడు, వెళ్ళి చూడాలి అంటూ పమిట చెంగుకున్న ముడిని విప్పి 10 రూపాయల నోటును ఆమెకు ఇచ్చింది రంగమ్మ. ఈ వీధి చివర మంచి హోటలుంది, వెళ్ళి టిఫిన్ చేయి అంటూ తాను ముందుకు సాగబోయింది. ఆగవే తల్లి, నేను నీతో పాటు వస్తాను, నెమ్మదిగా నడు అంటూ ఆమెను అనుసరించింది మా అమ్మ. ఆకలిగా ఉందని అన్నావుగా, వెళ్ళి టిఫిన్ చేయి, నాతో పాటు అంత దూరం నడవలేవు అన్నది రంగమ్మ. నీతో వస్తానే, నేను కూడా అతన్ని చూస్తాను, నన్ను నీతో తీసుకుపో. ఆమె మాటలు తనకు వినబడినట్లు మొండిగా అన్నది ఆ వృద్ధురాలు. నీ పిచ్చిగోలేమిటో నాకు అర్థమయ్యే చావదు. ముక్కు ముఖం తెలియని మనిషి దగ్గరికి నువ్వు రావటం దేనికి అంటూ ఇంకోసారి ఆమె చేతిని పట్టుకుని తనతో పాటు అడుగులు వేయించింది రంగమ్మ. ఆయాసం ఎగుసుకు వస్తున్నా అలాగే నడిచింది వృద్ధురాలు. ఆ వీధిని దాటి ఇంకో రోడ్డు మీదికి పోబోతూ ఆ సంగతిని గమనించి ఖాళీగా ఉన్న ఒక రిక్షాని పిలిచింది రంగమ్మ. వృద్ధురాలిని జాగ్రత్తగా కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చుంది. పావుగంట తరువాత వారిద్దరినీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వదిలాడు రిక్షావాలా. రంగమ్మ ఇచ్చిన నోటును కళ్ళకద్దుకొని రిక్షా హ్యాండిల్కి కూడా అద్ది, బోణీబేరం తల్లి, నీ చేతి చలవ ఎలా ఉంటుందో చూడాలి అని చెబుతూ అవతలికెళ్లిపోయాడు. వృద్ధురాలి చేయి పట్టుకుని హాస్పిటల్ గేటును దాటిన రంగమ్మకు గేటుకు దగ్గర్లో ఉన్న చెట్ల కింద కనిపించింది జోగినాథం భార్య. పమిట చెంగును నోటికి అడ్డం పెట్టుకుని షరీఫ్ చెప్పినట్టే గావురు గావురుమని ఏడుస్తోంది. ఏం పాలుపోక బిక్కముఖాలతో ఆమె పక్కన నిలబడి ఉన్నారు జోగినాథం పిల్లలిద్దరూ. ఏమైంది పిన్ని, మీరిక్కడెందుకున్నారు? పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వాళ్ల దగ్గరికి పోయి జోగినాథం భార్యను అడిగింది రంగమ్మ. నాన్నకింకా తెలివి రాలేదు. అమ్మ అదే పనిగా ఏడుస్తుంటే డాక్టర్లు బయటికి నెట్టేశారు. మమ్మల్ని లోపలికి పోనీయటం లేదు ఆమెకు చెప్పింది పెద్దపిల్ల. పాండు ఇక్కడికొచ్చాడు, కనిపించలేదా? ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అడిగింది రంగమ్మ. వచ్చాడు, లోపలికి పోయాడు హాస్పిటల్ బిల్డింగ్స్ వైపు చూపిస్తూ చెప్పింది జోగినాథం రెండో కూతురు. తన పక్కనే నిలబడి ఆ బిల్డింగ్స్ వైపు చూస్తున్న వృద్ధురాలిని గురించి మర్చిపోయింది రంగమ్మ. పరుగులాంటి నడకతో అటుకేసి బయలుదేరింది. పాతబడిపోయి ఉన్న 2 అంతస్తుల బిల్డింగ్లోకి ఎంటర్ అయిన రెండో క్షణంలో ఆమెకు అగుపించాడు పాండు. తెల్లటి డ్రెస్ వేసుకుని ఉన్న ఒక డాక్టర్తో గొడవ పడుతున్నాడతను. మీరసలు మనుషులు కారు, మనుషులే అయితే ఆ తల్లి బిడ్డల్ని బయటికి నెట్టించి ఉండేవాళ్లు కారు అంటున్నాడు ఆవేశం నిండిన కంఠంతో. ఎర్రగా కందిపోయిన ముఖంతో తమ అటెండర్స్ ఇద్దరిని పిలిచి పాండును కూడా బయటికి నెట్టమని ఆజ్ఞలిస్తున్నాడు ఆ డాక్టర్. లోపలికి రానీయకండి, నోరు తెరిస్తే పళ్ళు రాలిపోయేటట్టు కొట్టండి అని కూడా అంటున్నాడు. జమా చెట్టిల్లా కనిపిస్తున్న ఆ అటెండర్స్ గనక పాండు ఒంటి మీద చేతులేస్తే తర్వాతేం జరుగుతుందో తనకు బాగా తెలిసి ఉండటం వల్ల ఆదరాబాదరాగా ముందుకు పోయి పాండు చేతిని పట్టుకున్నది రంగమ్మ. ఇది హాస్పిటల్, ఆళ్ళు డాక్టర్లు. ఎటువంటి మాటలు మాట్లాడినా మనం నోరు మూసుకొని వినాలి. ఎదురు చెప్పి గొడవ చేస్తే మనకే నష్టం, నువ్వు బయటకొచ్చేయి అంటూ అటెండర్స్ ముందుకు రాకముందే అతన్ని బిల్డింగ్లో నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆళ్ళొట్టి ఎదవలే రంగమ్మ, బాబాయిని చూడనీయటం లేదు. ఎట్టా ఉందని అడిగితే సమాధానం చెప్పటం లేదు. ఆళ్లని ఊరికే వదలకూడదు. ఒట్టొట్టి మాటలకి వాళ్ళు సమాధానాలు చెప్పరు. చేయి వదిలించుకోవటానికి ట్రై చేస్తూ కోపంగా అన్నాడు పాండు. ఆళ్ల సంగతే అంతా. నువ్వు మాట్లాడకుండా నిలబడితే నేను వెళ్లి చూసొస్తాను. నాకు తెలిసిన నరసమ్మ ఒక ఆమె ఈ బిల్డింగ్లోనే పనిచేస్తోంది, నువ్వు గమ్మునుండు అంటూ అతన్ని అక్కడే నిలబెట్టి తాను ఇంకోసారి బిల్డింగ్లోకి ఎంటర్ అయింది రంగమ్మ. తనకు తెలిసిన నరసమ్మ కోసం గాలింపు మొదలు పెట్టబోతుండగా నిశ్శబ్దంగా వచ్చి తనతో అడుగులు కలుపుతున్న వృద్ధురాలు ఆమెకు కనిపించింది. అసలే ఇక్కడ గొడవగా ఉంది,
నువ్వు వస్తే ఇంకా గొడవైపోతుంది. నువ్వు బయటికి పోమామ్మా, పాండు దగ్గర నిలబడు అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడక తన పనిలో తాను బిజీ అయిపోయింది. ఆమె చెప్పినట్టు బయటికి పోలేదు వృద్ధురాలు. ఆ మాటలు అస్సలు తనకు వినబడనట్టు ఆమెతో పాటు 10 అడుగులు వేసినట్టే వేసి ఒక గది ముందు ఆగింది. ఖాకీ దుస్తులు ధరించిన కానిస్టేబుల్ ఒకతను విసుగు నిండిన ముఖంతో చుట్టూ చూస్తూ నిలబడి ఉన్నాడు ఆ గది ముందు. ఎవరివే నువ్వు? దెయ్యం ముఖం వేసుకుని ఇక్కడికెందుకొచ్చావు? పో అవతలికి పో! వృద్ధురాలిని చూడగానే కోపంగా అంటూ తన చేతిలోని లాఠీని గాలిలో ఊపాడు. భయంతో వణికిపోతూ వెనక్కి వెళ్లిపోవాల్సిన వృద్ధురాలు ఒక్క అడుగు కూడా అవతలికి వేయలేదు. కర్ర పైకెత్తినంత మాత్రాన నేను భయపడిపోతానని అనుకోబోకు. నన్ను కొట్టగల ధైర్యం ఉంటే కొట్టు అంటూ 2 అడుగులు ముందుకు వేసింది. గాలిలోకెత్తిన లాఠీని చటుక్కున కిందికి దించి పక్కచూపులు చూస్తూ గదిద్వారం దగ్గర్నుంచి కొంచెం అవతలికి జరిగి నిలబడ్డాడు ఆ కానిస్టేబుల్. పెదవులు విప్పి మరొక్క మాట కూడా మాట్లాడలేదు. ఓరగా వేసి ఉన్న గది తలుపుల్ని తన చేతికర్రతో ఇంకా కొంచెం తెరిచి లోపలికి తొంగి చూసింది వృద్ధురాలు. ఇంటెన్సివ్ కేర్ గది మాదిరిగా ఉన్న ఆ గదిలో అచేతనంగా పడుకుని ఉన్నాడు జోగినాథం. అతని పక్కనే నిలబడి అతని నాడిని పరిశీలిస్తున్నాడు ఒక డాక్టర్. తలుపులు తెరుచుకున్న సవ్వడిని ఆలకించి చటుక్కున వెనక్కి చూశాడు. ద్వారంలో నిలబడి ఉన్న వృద్ధురాలిని చూసేసరికి టాప్ పిచ్కి వెళ్లిపోయిందతని కోపం. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? అవతలికి పో! తీవ్ర కంఠంతో చెవులు చిల్లులు పడిపోయేటట్లు బిగ్గరగా అరవటానికి నోరు తెరిచాడు. నోరుంది కదా అని ఉట్టి పుణ్యానికి అరవబోకు. నోరు మూసుకో! చేతికర్రను అతనికేసి గురిపెడుతూ అన్నది వృద్ధురాలు. ఎవరో చేయి పెట్టి అదిమినట్టు మూతబడిపోయింది డాక్టర్ నోరు. ఇతని భార్యా బిడ్డలు చెట్ల కింద కూర్చొని ఆవేదనతో అలమటించిపోతున్నారు. వాళ్లని పిలిపించు, లోపలికి రమ్మని కబురు పంపించు. అతని ముఖం మీది నుంచి చూపుల్ని తిప్పకుండా ఇంకో మాట చెప్పింది వృద్ధురాలు. అందుకు కూడా అభ్యంతరం చెప్పలేదతను. గబగబా ద్వారం దగ్గరికి వచ్చి గోడ పక్కనే నిలబడి ఉన్న కానిస్టేబుల్కి వృద్ధురాలి మాటల్ని రిలే చేశాడు. పరుగులాంటి నడకతో బయటికి పోయాడా కానిస్టేబుల్. 4 నిమిషాల తరువాత జోగినాథం భార్యని బిడ్డల్ని తనతో లోపలికి తీసుకువచ్చాడు. అదే సమయంలో తనకు పరిచయమై ఉన్న నరసమ్మను వెతికి పట్టుకుని తను ఆ గది దగ్గరికొచ్చింది రంగమ్మ. నా అవసరం లేకుండానే పని అయిపోయినట్టుంది, నేను పోతాను అంటూ రంగమ్మని అక్కడే వదిలి తన దారిన తను వెళ్లిపోయింది ఆ నరసమ్మ. అడుగులో అడుగు వేస్తూ అతి నెమ్మదిగా బిల్డింగ్లోకి వచ్చిన పాండుకు చేయూపి తాను కూడా గది లోపలికి ఎంటర్ అయింది రంగమ్మ. మేము ఎంతగానో ట్రై చేస్తున్నాం. తెలివెందుకు రావటం లేదో మాకు అర్థం కావటం లేదు. కింద పడినప్పుడు మెదడుకు దెబ్బేదైనా తగిలిందేమో, రేపు స్కాన్ చేయించి చూడాలి. జోగినాథం భార్యకు బహుమర్యాద నిండిన కంఠంతో చెబుతున్నాడు అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్. నాన్న, ఒకసారి చూడు నాన్న, అమ్మొచ్చింది, కళ్ళు తెరువు నాన్న. ఏడుపు కంఠంతో తండ్రిని పిలుస్తున్న జోగినాథం పెద్ద కూతురి భుజం మీద చెయ్యి వేసి తను కూడా కన్నీళ్లు పెట్టుకుంది రంగమ్మ. అందరికంటే వెనుకగా వచ్చిన పాండు కళ్ళు కూడా చెమ్మగిల్లటాన్ని గమనించి అతన్ని కాస్తంత క్రూరంగానే మందలించింది వృద్ధురాలు. తలకి దెబ్బ తగల్లేదని చెప్పకుండా బొమ్మలా నిలబడి ఆడదానిలా అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటావేమిటి? అక్కడ జరిగిందేమిటో చెప్పు అంటూ ఆదేశించింది. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు పాండు. ఏదో అనటానికి నోరు తెరిచాడు. అంతలోనే అతన్ని గురించి మరిచిపోయినట్టు, ప్రశాంతంగా పడుకోవాల్సిన మనిషి చుట్టూ చేరి కాకుల మాదిరి రొద చేయకండి, కాసేపు బయట నిలబడండి, డాక్టర్ గారిని పరీక్ష చెయ్యనియండి అని అందరితోనూ అన్నది వృద్ధురాలు. ముంచుకొచ్చేసింది కోపం రంగమ్మకి. ఎందుకులేని ఊరుకుంటుంటే నీ వాగుడు అధికమైపోతోంది, నువ్వే బయటికి పో, వెళ్ళు అని ఆమె మీద విరుచుకుపడుతుండగా, నిజమే, మీరు కాసేపు బయట నిలబడండి, వెళ్ళండి అని సడన్గా అన్నాడు డాక్టర్. అతని వంక వృద్ధురాలి వంక కోపంగా చూస్తూ జోగినాథం కూతుళ్లని భార్యని పొదివి పట్టుకుని నెమ్మదిగా గది బయటికి నడిపించింది రంగమ్మ.